ఇస్తలే, మాకు పెన్షన్ దొరుకుతలేదు, రేషన్ కార్డు లేదు, కొడుకు కోడలు గంజి పోతలేరు, మేము ఎట్లా బతకాలా ఏం కదా. అందుకోసమే పెన్షన్లు కావాలని మాట్లాడుతున్నాము. ఇదే మాకు ముసలోళ్ళకు శాతగాని వాళ్ళమైన మేకన కైకిలు చేసేటట్టు లేవు. అది మీ దయనే. సరిపంది తట్టుకుపోతే ఏమన్నారు, ఏం రాత్తం పండ్రి రాత్తం సరిపని దగ్గర సుఖం పోతే మాత్రమే రాత్తం అంటారు. ఇది వరకు రాసు లేదు, పెన్సిల్ దొరకలేదు. 2 ఏళ్ళు అవుతున్నది మేము ఆ బావి దగ్గరికి నడబట్టి. అయినాము మాకు ఎక్కడ ఆధీనం లేదు. మాకు మాత్రం పెన్సిల్ కాల, బియ్యపు కార్డు కాల. మమ్మల్ని ఓట్లు వేసి వచ్చినాము, గెలిచిండ్రంటే మమ్మల్ని కానుడే లేదు. వాళ్ళ ప్రపంచమే చూసుకుంటున్నారు కానీ మమ్మల్ని ముసలోళ్ళు ఏం చేసుకొని బతారు ఎట్లా అన్నట్లా మమ్మల్ని చూస్తలేరు. పోయినప్పుడు ఎలా మాట్లాడతలేదు బరాబరి. వైట్ కార్డు నుండి పింక్ నుండి వైట్ కార్డుగా కన్వర్షన్ చేయడానికి కొరకు దాని మీద ఎంక్వైరీ చేసినాం. ఎంక్వైరీలో వీరికి 3 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్టు తేలింది. కాబట్టి ఈ ఆదాయం పెంపు వల్ల వీరు పింక్ కార్డు నుండి వైట్ కార్డు మార్పు చేయడానికి అర్హులుగా భావించి ఎంక్వైరీ విచారాలను తెలియడం వల్ల వీరు అర్హులను భావించి ఈ ప్రపోజల్ని మేము తెల్ల కార్డు ఇవ్వడానికి రికమెండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈయనకు తెల్ల కార్డు